మీ సాయం కోసం వచ్చాను సార్. మాకు ఇంకా ఎవరు దిక్కులేసలేరు, నువ్వు తప్పక ఎవరు లేరు సార్. దేవుని మరి మేము వచ్చాము, అంత నీదే సార్, మాది ఏమి లేదు. ఇప్పుడు ఏంటమ్మా, ఇప్పుడు ఆయనకు వచ్చేది పెన్షన్, ఆయన టాబ్లెట్లకి దానికి దీనికి సరిపోతుందా? అవి సరిపోతాయి సార్. ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ ఎమ్మెల్యేని కలిసారు ఎప్పుడన్నా? ఏదో ఊరు అనుకుంటా సార్. అశోక్ రెడ్డి గారు కదా సార్, నేను పోయాను, నేను మాట్లాడతా ఒకసారి ఆయనతో. నేను పోయి చెప్పేది సార్. పోయి ఏమనంటే ఇట్లా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సార్కి లెటర్ రాస్తున్నాడు సార్. అందరు లెటర్ ఉంటే అపార్ట్మెంట్ ఇచ్చిపోతాను, నేను నెల మించి ఆడనే ఉన్నాను సార్, ఇట్లా పోదాం సార్ అంటే, ఏంటి నేను పోయేటప్పుడు తీసుకుపోతా పోమా అన్నాడు. ఆయన తీసుకెళ్ళలే, నన్ను పోలే. సంవత్సరం వెళ్ళి 2వ సంవత్సరం ఎవరు అనుకుంటారులే సార్, ఎవరు అవసరం తీరింది ఎవరు పట్టించుకోరు మమ్మల్ని. ఇంకా అది నీ వల్ల అమ్మ, ఇంకా ఇది నా పరిష్కారం అంటే ఇంకా ఆ పైకి అంటే లెటర్ అంటే అశోక్ రెడ్డి గారిని అడిగారమ్మా? అంటే ఏదన్నా చిన్న షాప్ పెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ సార్ కలిసి ఒక లెటర్ రాసి పవన్ కళ్యాణ్ సార్ కలిసి అపార్ట్మెంట్ రాసేయమంటే అపాయింట్మెంట్ వాళ్ళని ఎమ్మెల్యే అడిగి అపార్ట్మెంట్ తెచ్చుకోమన్నారు. నెల ఉన్న బయట ఏం చేసింది, రైల్వే స్టేషన్ లో మనకు నెల ఉన్నేసి పోలీసు వాళ్ళు ఉండి, అమ్మ మీ ఎమ్మెల్యే ఎవరు అంటే, మా ఎమ్మెల్యే పొలం గిద్దలు ఊరిపోలేం కథ అంటే, మీ ఎమ్మెల్యే అపార్ట్మెంట్ రాసి నువ్వు నిమిషాల ప్రకారం ఆయన కలుస్తావు, లేదంటే నువ్వు కలవలేవు. ఇంకా ఉండి వెళ్ళిపోయినాక ఆయన కాయిపోయా. ఆయన కాయిపోయి ఏం సార్ ఈ సంగతి అంటే, ఆయన నీ పోతే ఉదగపోతా పోను అనుకోలేదు సార్. ఎవరు అనుకుంటున్నారు లేదు సార్. మనకి 100 ఉంది పర్సెంటేజ్, మనకి 10,000 పింఛన్ రావాల్సింది, 6,000 పింఛని. ఎవరు సార్ అనుకుండేది?